రంగన్న ఆశీస్సులతో నిండు నూరు ఎలాగ తిరుగుతూ ఆయన ఆశయాన్ని తీసుకెళ్తూ అన్ని చోట్ల తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మరి వంగవీటి ఏ పేరైతే చెప్తే రోమాలు రెండు నిక్కబొడుచుకుంటాయో పేదల పాలిటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి ఏకైక వారసుడు, ఆయన కుమారుడైన వంగవీటి రాధాబాబుని ఈ రోజున ఆయన గత కొంతకాలం క్రితం అస్వస్థ గురైన సంగతి అందరికీ తెలిసిందే. నేనే మొదటగా పరామర్శించి అందరికి కూడా రాష్ట్ర ప్రజలందరూ తెలిసేలా చేశాను. నా పేరు బుల్లెట్ ధర్మారావు. నేను ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈ రోజున బాబు కోలుకున్నారని తెలిసి స్వయంగా నా కబురు పంపిస్తే నేను ఈ రోజున రాధాబాబుని వచ్చి మచిలీపట్నం నుంచి మా కమిటీ సభ్యులతో వచ్చి రాధాబాబుని పరామర్శించడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ కూడా సంతోషించే విషయం ఏంటంటే త్వరలో రాధాబాబు మళ్ళీ రంగా గారి ఏ అయితే ఆశయాలకు కొనసాగించారో అదే ఆశయాలు కొనసాగిస్తూ అందరినీ కలుస్తాడని త్వరలో తెలియజేశాడు. రాధాబాబు కూడా చాలా హుషారుగా నేను రాగానే చాలా ఆనందంగా బాబాయ్ చాలా నాకు సంతోషంగా ఉందని ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. మరి అలాంటి రాధాబాబు ఇవాళ చాలా హుషారుగా గతంలో కన్నా కూడా చాలా ఆనందంగా హుషారుగా ఉన్నాడు. మరి రాధాబాబు త్వరగా కోలుకోవాలని ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారే ఆయన కుమారుణ్ణి కాపాడుకుంటాడని నేను చెప్పాను. అలాగే అదే ప్రకారం మా అన్నగారైన వంగవీటి మోహన్ రంగా గారు మరి ఆయన కుమారుడు రాధాబాబుని కాపాడుకోబట్టి ఈ రోజున మళ్ళీ ఆయన ఏకైక వారసుడు వంగవీటి రాధాబాబు మళ్ళీ ప్రజల్లో తిరిగే అవకాశం వచ్చింది. ప్రజలు అందరూ ఆయనకి పూర్తిగా ఆయనకి ఆయుష్ ఆరోగ్యాలు కలగాలని అందరూ కోరుకున్నారు. అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి రాధాబాబు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అక్షైశ్వర్యాలతో ఉండాలని చలాకీగా రంగా గారి ఆశయాలు కొనసాగిస్తాడని అందరికీ నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన రంగా గారి అభిమానులందరికీ మరి రాధాబాబు నన్ను ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసినందుకు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విజయవాడ పట్టణ నుంచి కూడా నమస్కారం. మేము మందంకి రంగారాధనతో మన బుల్లెట్ ధర్మారావు గారు ఆయన పిలుపు మేరకు అంతా రావటం, మన రాధా గారి గురించి చాలా ఆయన ఆనందంగా ఉండటం. ఆయన ఏంటంటే ఆయన మధ్య హెల్త్ బాగా తెచ్చి ఆ రోజు వచ్చాము, మళ్ళీ ఈరోజు కూడా ఆయనతో పాటు వచ్చాము. ఆ రోజు కలలేకపోయాము, ఈరోజు ఆయన కలిసి ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని చెప్తే ఎంతో ఆనందపడ్డాము. ఆనాడు రంగా గారి ఆశయాలన్నీ కూడా ఈరోజు ఈయన మళ్ళీ అదే ఆశయాల్లో నడవాలని చెప్పేసి మన రంగారాధ మిత్రుల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారు మచిలీపట్నం ఏ కార్యక్రమం చేసినా ఎవరు చేస్తున్నారంటే మన బుల్లెట్ ధర్మారావు గారే, ఇంకా ఎవరు లేదు. ఈరోజు ఈయన ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లా అన్ని జిల్లాల్లో కూడా ఆయన కమిటీలు వేయటం, మనం కూడా 11 మంది కమిటీ 11 రిజిస్ట్రేషన్ చేయటం ఇవన్నీ జరిగి ఆయన ఆశయాలకి చెప్పుకోవాలంటే మన బుల్లెట్ ధర్మారావు గారు ఏంటంటే ఆయన కుటుంబంలాగా ఆయన ఉన్నాడు. ఈరోజు మన బాబు మన వంగవీటి రాధాబాబు గారు కూడా కుటుంబంలాగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయనకి ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని మన బుల్లెట్ ధర్మారావు మర్చిపోయినామని చెప్తూ నేను చాలించాను.